దేవుడు తెలియడం గొప్ప కాదు. Knowing Lord is not a great thing. దేవుని గొప్పతనం బయటికి రావాలా, మన బుద్ధిహీనత బయటికి రావాలా? Should our foolishness be displayed, or should the greatness of God be displayed through us? నువ్వు నోటితో దేవుడు అని అంటున్నావు, మరి హృదయంలో దేవుడు అని పలుకుతున్నావా? మరి ఎవరని పలుకుతున్నావు? You are saying God, Lord with your lips, but in your heart, whom are you actually calling on to? ఎందుకంటే హృదయంలో నీకు నువ్వే విగ్రహం, నీకు నువ్వే దేవుడు. But into your own heart, you have your own setup of idols. అందుకనే దేవుడు బుద్ధి చెప్పడానికి రావడం జరిగింది. That's the reason God came into this world, to give us understanding. నిన్ను సృష్టించింది నేను, కానీ నిన్ను నువ్వు దేవుడిగా ఎందుకు నిలబెట్టుకుంటున్నావు అని మనకి బుద్ధి చెప్పడానికి వస్తున్నారు. The Lord has come to teach us that I am your creator, I am your God. Why are you creating yourself as God? దేవుడు మాట్లాడేది ఏదైనాను సరే నీలో ఒక చిన్న నెగటివ్ అన్నది కూడా ఉండటం ఆయనకి ఇష్టం లేదు. When God speaks, he wants everybody to be absolutely positive. Not a single negative should be in you. దేవుడి యొక్క మనస్తత్వం ఏమనుకుంటున్నారు? What do you think is the heart of God? మిమ్మల్ని ప్రేమించి రక్షించి కాపాడి మంచి మార్గంలో నడిపించి ఆయన దగ్గరకు తెచ్చుకోవాలన్న ఉద్దేశం కలిగిన ఆయన దేవుడు. The intention of God, the plan of God is only one thing: to love you, to chasten you, to rebuke you, to punish you, but whatever it is, to bring you to his fold. చూడండి, Psalms 107 verse 17. Let's go to Psalms 107 verse 17. కీర్తనలు 107వ అధ్యాయము 17వ వచనము. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకొందురు. ఎవరు తెచ్చుకుంటున్నారండి? Who brought these afflictions upon themselves? దేవుడు ఇస్తున్నారా? Is it coming from God? దేవుడు మంచి చెప్తున్నారు. God is telling good things. అందుకనే ఆయన మంచి చేయడం వల్ల నీకు ఇది దొరుకుతుందా అని చెప్తున్నారు. God is telling if you do good, good things will happen to you. నువ్వు చెడుగా ఉన్నావంటే నీకు ఇట్లా పరిస్థితి ఎదురవుతుందని కూడా చెప్తున్నారు. And God is telling if you are bad, you will be afflicted. ఎంతమంది గ్రహించగలుగుతారు? How many are able to understand this? వాక్యాన్ని ఎంతమంది జ్ఞాపకం తెచ్చుకుంటారు? How many are able to understand or remember the ఎంతమంది word of మంచిని God? గుర్తించగలుగుతారు? How many are able to remember good things? ఒక చెడులో ఒక మంచి చూడాలి కానీ ఒక మంచిలో ఒక చెడు చూడకూడదు. We should see good things in every negative thing, not always find negative thing in every good thing. ఎందుకంటే ఆ కాలంలో కూడా శాస్త్రులు పరిసయ్యులు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన చేసిన మంచిలో చెడు ఎతికారే గాని ఒక మంచి అన్నది ఆయన నోట్లోంచి పలకలేదు. The Pharisees and the scribes also were always looking into the negative aspect of Jesus Christ. They never took anything positive from him. బుద్ధిహీనులు తమ దుష్ట ప్రవర్తన చేతను తమ దోషము చేతను బాధ తెచ్చుకుంటారని వాక్యం చెప్తుంది, నేను చెప్పట్లేదు. The word very clearly says fools are afflicted because of their own transgressions and because of their own iniquities. కాబట్టి మనం ఎలా ఉంటున్నాము? But how are we? ఎలా ప్రవర్తిస్తున్నాము? How are we behaving? బుద్ధిహీనంగా ప్రవర్తించడం అంటే ఏంటో చెప్పనండి. Shall I tell you what is the meaning of behaving unwisely? Okay. Numbers 12 verse 10 to 13. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 10వ వచనం నుండి. మేఘమును ఆ ప్రత్యక్షపు గుడారము మీద నుండి ఎత్తబడెను. అప్పుడు మిరియాము హిమము వంటి తెల్లని కుష్టిగలదాయను. అహరోను మిరియాము వైపు చూచినప్పుడు ఆమె కుష్టిగలదిగా కనబడెను. అహరోను, అయ్యో నా ప్రభువా, మేము అవివేకులము, పాపులమై మేము చేసిన ఈ పాపమును మా మీద మోపవద్దు. తన తల్లి గర్భములో నుండి పుట్టినప్పటికే సగము మాంసము క్షీణించిన శిశువు శవము వలె ఆమెను ఉండనీయకమని మోషేతో చెప్పగా, మోషే ఎలుగెత్తి, దేవా దయచేసి ఈమెను బాగు చేయమని యెహోవాకు మొరపెట్టెను. ఇది ఏంటి తెలుసా? బుద్ధిహీనంగా ప్రవర్తించినందుకు శిక్ష. You know what is the punishment over here? It is because of behaving unwisely. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, Remember this very clearly. నేను ఎవరిని పాయింట్ అవుట్ చేయను. I am not pointing out at వాక్యము anybody. రెండంచులు గల ఖడ్గము వంటిది. Because the word of God is sharper than a two-edged నేను sword. ఒకరిని పాయింట్ అవుట్ చేస్తున్నానంటే ఫస్ట్ నాకే అది తగలాలి. If I am pointing at somebody, the first thing I should be the first person. ఎందుకంటే ఒకరిని పాయింట్ అవుట్ చేయడం వలన దేవుడు క్షమిస్తారనుకున్నారా? Do you think just because I am pointing at somebody, God will forgive me? దేవుడు క్షమించరు. God will not forgive. తండ్రి అయితే నాకు ఇవ్వాల్సిన ఘనత ఏది అని లేఖనం చెప్తుంది. The word of God, Lord was asking, if I am your father, where is the glory and honor that you are giving to me? తల్లిలాగా ఓదారుస్తాను, I will comfort like a mother. తండ్రిలాగా గద్దిస్తాను, I will rebuke like a father. స్నేహితుడిలాగా నీకు సహాయం చేస్తాను, As a friend, I will talk to you. ఒక సహోదరుడిలాగా నీతో పాటు ఉంటూ నేనున్నాను అని నీకు ధైర్యాన్ని As a ఇవ్వగలుగుతాను. brother, I will give you reassurance that I am there with you.
ఒక బిడ్డలాగా లాలిస్తాము. As a child, I will really take care of అంతేగాని you. మిమ్మల్ని తోలు తీసి చంపేసేసి మీ ముక్కలు కోసే అంత పరిస్థితి నేను తెచ్చుకోను. But I'm not a person who will remove your skin, cut you into pieces and torture you. అటువంటి వాణ్ణి కాదు. I am not that person. ఒక్కసారి గుర్తించండి. Remember all the things. వాక్యము రెండంచుల గల ఖడ్గము వంటిది. నేను వాక్యమే తీసి మాట్లాడుతున్నాను, ఎవరిని పాయింట్ అవుట్ చేయట్లేదు. The word of God is sharper than any two-edged sword, and I'm speaking only the word of God, not to point at anybody. పక్క వాళ్ళకి కాదు, వాక్యము నీకు. Word of God is not to your neighbor or to the person sitting next to you, but it నేను is for పక్క you. వాళ్ళ గురించి మాట్లాడను, నేను నీతో ఒక్కరితోనే మాట్లాడుతున్నాను, నీ ఒక్కదానితోనే మాట్లాడుతున్నాను, పక్క వాళ్ళ గురించి నాకు I am అనవసరం. speaking only to you. The word of God is only to you, not to anybody else. ఎవరిని అనకండి, నీకే ఈ వాక్యం అనొద్దు, ఇది Never. నాకే అను, నువ్వు మంచిగా ఉన్న నాకే, చెడుగా ఉన్న నాకే అని అనుకో. Never say this word of God is for that person. Always say this word of God is for you. ఎందుకంటే- If it is good or bad, tell it is for me. దుష్ట ప్రవర్తన తెచ్చుకుంటూ దేవుని కృప నుండి దూరం వెళ్ళిపోవడము నాకు ఇష్టం లేదు. Because having foolish behavior and having transgressions and iniquities, I don't want you to depart from the Lord. అది సరైనది కాదు. And it is not the right way. అటువంటి ప్రవర్తన ప్రవర్తించడం వలన ఇటువంటి శిక్ష తెచ్చుకునే పరిస్థితి ఎదురవుతుంది. నాకు అట్లాగే ఇష్టం లేదు, అందుకనే మీకు సమస్తము నేర్పిస్తున్నాను. I'm teaching you everything so that nobody will land up into troubles and be getting punished. బుద్ధిహీనులు తమ దుష్ప్రవర్తన ద్వారా వారే బాధ తెచ్చుకుంటారంటే ఎవ్వరు ఇవ్వరండి. Fools are getting afflicted because of their own transgressions and iniquities. నీ Nobody else brings మనసుకు this. తెలుసు నువ్వు నిజం మాట్లాడుతున్నావు, అబద్ధం And you మాట్లాడుతున్నావు. know very clearly whether you are speaking the truth or you are telling lies or దేవుడికే hiding. తెలుసు అని ఈజీగా పలకొచ్చు, కానీ దానికి కూడా సరిగ్గా లేదనుకో, నువ్వు వేసిన ప్రశ్నకి దానికి రెండింతలుగా ఆ ఫలం అనుభవించే పరిస్థితి తెచ్చుకుంటుంది. అది ఎవరైనాను సరే. Let it be anybody. You can easily say God knows everything whether I am speaking the truth or not. But you have to give account. Your గాడ్ నోస్ consciousness. ఎవ్రీథింగ్ అని మీరు చెప్పే ముందు ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోవడము చాలా మంచిదని నా ఆలోచన. Before you say God knows everything, it's always good for you to check and see whether you are speaking the truth. చూడండి, Your conscience విలాప knows it. వాక్యాలు 3:37 లామెంటేషన్ 3:37. ప్రభువు సెలవు లేనిది మాట ఇచ్చి నెరవేర్చగలవాడు ఎవడు? ఎవరు? దేవుడి చిత్తం లేకుండా ఎవరు మాటలు విసరగలుగుతారు, ఎవరు నెరవేర్చగలుగుతారు? When the Lord has not commanded it, who can just speak like this? ఆయన చిత్తం లేకుండా మాట ఇవ్వడం, ఆయన చిత్తం లేకుండా మాట నెరవేర్చడం జరగదు. Without His knowledge, without His will, nothing can happen. ఇప్పుడు దేవుడికే తెలుసని నువ్వు ఈజీగా చెప్పవచ్చు. You can easily say God knows everything. అది చెప్పేటప్పుడు నువ్వు చాలా చేయవలసిన ప్రాజెక్ట్ వర్క్ ఉంది. There is a big project that you have to do even నా before you can గురించి say that. దేవుడికి తెలుసు అని చెప్పుకునేటప్పుడు నీ నోటి మాట, నీ హృదయ ఆలోచన, నీ తలంపులు, నీ ప్రవర్తన అన్నది చాలా ఇంపార్టెంట్. దాన్ని చెక్ చేసుకున్న తర్వాత నువ్వు చెప్పు దేవుడికి తెలుసు అని, అప్పుడు చాలా సంతోషంగా ఉంటది. Even before you can make a statement that God knows everything, the words that is coming out of your mouth, the things that you are meditating, you should evaluate yourself and then say, yes, God knows who I am. నీ దృష్టిలో ఆలోచించొద్దు, Don't see from your perspective that God దేవుడి knows you. దృష్టిలో ఆలోచించాలి. See from God's angle and God's perspective. 38th verse చూడండి. Read the next verse. 38వ వచనము. మహోన్నతులైన దేవుని నోట నుండి కీడును మేలును బయలు వెళ్ళును గదా. Does not the Most High send both calamity and good? రెండూ బయలుదేరుతుంది. Both travel from the Lord. నువ్వు గ్రహించి అర్థం చేసుకున్నావనుకో నువ్వు మేలు పొందుకుంటావు, గ్రహించకుండా వదిలేసావనుకో నువ్వు విన్న వాక్యము నిష్ప్రయోజనమై దేనికి పనికి రాకుండా అయిపోతుంది. But if you understand and receive the word of God positively, then there will be great blessings upon your life. But if you don't understand, the word that you will listen will go into vain. చూసారా బుద్ధిహీనంగా ప్రవర్తించడం వల్ల ఏం జరుగుతుందో? Do you see now what happens because of behaving foolishly? ఎందుకంటే బుద్ధిహీనులు తమకు తామే శిక్ష తెచ్చుకుంటారు, దేవుడి నుంచి కాదు. Because the foolish people will get punishment for themselves and for their own iniquities. మంచి చేయడం వల్ల నువ్వేం పొందుకుంటావు, చెడు చేయడం వల్ల నువ్వేం పొందుకుంటావు? When you do good things will happen to you. ఇవి When you రెండు do కూడా bad things దేవుడి will నోటి నుండి happen. వచ్చిందే. And both depends upon you and it comes from God. కీడు మేలు రెండు దేవుడి నోట్లో నుండి వస్తుందని జ్ఞాపకం పెట్టుకోండి. Remember, both calamity and good will come from the most. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 33-34 వచనములు. Numbers chapter 11 verses 33 and 34. ఆ మాంసము ఇంకా వారి పండ్ల సందున ఉండగానే అది నమలకు మునిపే యెహోవా కోపము జనుల మీద రగులుకొనెను, యెహోవా తెగులు చేత వారిని బహుగా బాధించెను. మాంస అపేక్ష గల వారిని జనులు అక్కడ పాతిపెట్టినందున ఆ స్థలమునకు కిబ్రోతు హత్తావా అను పేరు పెట్టబడెను. ఈ పేరు మీకు రాకుండా చూసుకోండి.
Numbers chapter 11 verses 33 and 34 were read. There is a name in verse 34, so that the place was Kibroth Hatava, which means graves of gluttony. Let this name not come upon you. అది రాకుండా చూసుకోండి. Ensure that this name doesn't come upon ఎందుకంటే you. యాకోబు ఏసావుకి తమ్ముడు కాదా? Is not Jacob's Esau's brother? మరి యాకోబుని ప్రేమించారు, Then God loved Jacob ఈసావు చేసిన తప్పుని చెప్పారు. and told Esau his mistakes. కాబట్టి దేవుడు మంచి చెడు రెండు కూడా అక్కడ చెప్పిస్తున్నారు. God has been teaching both good and bad. కాబట్టి వాళ్ళు కోరుకున్నది వాళ్ళకి ఇచ్చారు. మాంసంలో ఉండి గొంతులోకి మింగక ముందే దేవుని శిక్ష వాళ్ళ మీదకి రావడం జరిగింది. God gave the punishment. They asked what they wanted. They got the meat. But even the meat was there in the mouths. The anger of the Lord blazed against the people. మాంసాపేక్ష, They were gluttonous. మాంసాపేక్ష అంటే రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు అని అర్థం. Gluttony actually means the flesh and blood cannot inherit the kingdom of God. ఎందుకంటే ఇది కూడా రక్త మాంసమే. Because even this is a flesh and blood. ఈ శరీరానికి సంబంధించిన వాంఛ. Because the desires of the flesh is more. కానీ కొత్త నిబంధన దగ్గరకు వచ్చేసరికి రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోలేవు అని చెప్తున్నారు. But in the New Testament it is written, flesh and blood cannot inherit the kingdom of దేవునితో God. నీకున్న సంబంధమే దేవునికి కావలసిన రక్షణ. All your protection is only what you have to do according to the will of God. ఎప్పుడు నువ్వు రక్షణ పొందుకుంటావంటే నీకు దేవుడికి ఉండవలసిన సంబంధాన్ని బట్టి నీ రక్షణ ఆధారపడి ఉంటుంది. Your salvation will be purely established. It all depends upon your relationship with God. ఆ రక్షణలో నీ భార్యని నీ పిల్లల్ని తెచ్చుకొని నువ్వు ఎక్కడికో వెళ్ళిపోవడం కాదు. It's not that you bring your wife and your children and you go elsewhere. అలాగే నంబర్స్ 21:5-9. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 5 నుంచి 9 వచనములు. నెంబర్స్ చాప్టర్ 21 వర్సెస్ 5-9. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిరి. వాళ్ళ కాన్వర్సేషన్ ఒకసారి చూడండి. Look at the conversation in Numbers chapter 21 verse 5 verse 10. Look at the way they were speaking against Moses and God. ఆ కాన్వర్సేషన్ లో దేవుడు మీ మొర విన్నది మర్చిపోయారు. They forgot that God had heard their prayers and the conversation was only nothing but ఆ complaining. కాన్వర్సేషన్ లో దేవుడు ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకొచ్చినది మర్చిపోయారు. They soon forgot that God had delivered them and brought them out of Egypt. కాన్వర్సేషన్ లో దేవుడు మిమ్మల్ని పోషించి అగ్ని స్తంభాన్ని మేఘ స్తంభాన్ని ఇచ్చింది మర్చిపోయారు. They soon forgot that God had sent the pillar of cloud and the pillar of fire ఎర్ర సముద్రాన్ని రెండుగా చీల్చింది మర్చిపోయారు. separating the Red Sea into two. They forgot. కానీ ఏమని పలుకుతున్నారు ఆ కాన్వర్సేషన్ లో? But look at the conversation of what they are speaking in ఏం verse 5. అడుగుతున్నారు వాళ్ళు? What are they asking there? విరోధంగా మాట్లాడారు వాళ్ళు. And they began to speak against God and Moses. They started speaking అది against God. నిజమైతే పర్వాలేదు, అబద్ధమైతే? If it is true, it is okay. But what if it is not true? If it is lies? నెక్స్ట్ వర్స్. ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారములు లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది అనిరి. The continuation of verse 5. Why have you brought us out of Egypt to die here in the wilderness? They complained. There is nothing to eat here, nothing to drink, and we hate this horrible manna. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరవగా ఇశ్రాయేలీలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములు తొలగించున్నట్లు ఆయనను వేడుకొనమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. వాళ్ళు పలికిన దానికి దేవుడు వారికి ఎలా బుద్ధి చెప్పారో చూడండి. Because of what they had spoken in verse 5, look at the punishment that came upon అది from God నిజమైతే upon them. పర్వాలేదండి, అబద్ధమైతే ఏంటి పరిస్థితి? If you are accusing somebody means it is okay, but what if your accusation is wrong? ఎవరు ఉత్తరవాదులు? Who will be held responsible? మీ బలం ఏంటి? What is your strength? మీ కంప్లైంట్, మీ మర్మరింగ్ మీ బలమా?
Is your complaining and murmuring, are they your strengths? దేవుడి వాక్యము మీ బలమా? Or depending on the word of God is your strength? మీరు ఎలాగైనా మాట మార్చొచ్చేమో, You may manipulate and change the words and కానీ దేవుడు conversation. అన్నవారు మాత్రం జీవించి ఉన్నారు. But remember, God is alive and He knows. ఆయన సిలువ మీద లేరు. He is not there on the cross as you think. సిలువ మీద ఉన్నారు అనుకుంటున్నారా? Are you still thinking that Jesus is there on the మీ cross? ప్రవర్తనను బట్టి ఆయన సిలువ వేశారనుకో, ఆయన సిలువ మీద ఉంటారు. If you are behaving unwisely, He will be there on the cross according దానికి to you, మీరు ఉత్తరవాదులు. for which you would be held responsible. ఆయన సిలువ మీద లేరు, జీవించి ఉన్నారు అని అంటే నీ జీవితమే ఒక సాక్ష్యము. But if you know firmly that He is not on the cross, He is resurrected, He is risen, your life itself will be a testimony and witness. ఇప్పుడు చెప్పండి, ఎక్కడి నుంచి వస్తుంది ఈ ప్రాబ్లమ్స్? Tell me, where are the problems ఈ coming సమస్యలు from? ఎక్కడి నుంచి వస్తుంది? Where are issues coming from? బయటకు వచ్చే మార్గం కూడా ఉంది, There is a way God shows also. కానీ ఆ మార్గం ఎత్తుక్కోకుండా మీ మార్గమే ఎత్తుక్కున్నారంటే ఆ మార్గం మూయబడుతుంది. తలుపు తట్టినను నువ్వెవరో నేను ఎరగను అని చెప్తారు. But if you seek your own way and direction and no counsel, the door will be closed to you and you will find yourself in problem. చూడండి, Psalms 38 verse 1 to 8. కీర్తనలు 38వ అధ్యాయము మొదటి 8 వచనములు. యెహోవా కోపోద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. Yes, Lord. నీ బాణములు నాలో గట్టిగా నాటనీయు ఉన్నవి, నీ చెయ్యి నా మీద భారముగా నున్నది. నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగియున్నాను. దినమెల్లా దుఃఖాకాంతులనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండియున్నది. నా శరీరంలో ఆరోగ్యము లేదు. ఈ విధంగా దేవుడి తట్టు తిరిగి పశ్చాత్తాపడతారా లేకపోతే మర్మరింగ్ గ్రంబ్లింగ్ చేస్తారా? Psalms 38 verses 1 to 8. This is the way that you should repent and turn towards Lord, or will you keep on complaining and murmuring? ఒకసారి ఆలోచించండి. Think about it. ఇలాగ పశ్చాత్తాపడి దేవుడికి మొరపెడతారా లేకపోతే మీ ఓన్ రైచెస్ తో మాట్లాడుకుంటారా? Will you say like the psalmist says from verses 1 to 8, repent and turn towards Lord, or will you continue complaining and murmuring of the things happening to మీ you? దుష్ప్రవర్తనని చూసుకోండి ఒక్కసారి. Consider your iniquities and transgressions. Proverbs 1:7. సామెతలు మొదటి అధ్యాయము 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి యుండుట తెలివికి మూలము. మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు. బాధ దేవుడిచ్చింది కాదు, అవిధేయతతో వాళ్ళు తెచ్చుకున్నది. The problems that you are facing is purely because of your disobedience, not coming from God. బాధ దేవుడు ఇవ్వరు, God will not send you problems. అవిధేయతతో తెచ్చుకున్న దాన్నే బాధ అంటారు. But anything that is because of disobedience is equal to problem, and it is because of your విలాప వాక్యాలు 3వ అధ్యాయము 33వ వచనము. Lamentations chapter 3 verse 33. హృదయపూర్వకముగా ఆయన నరులకు విచారమునైనను బాధనైనను కలుగజేయుడు. Lamentations chapter 3 verse 33. For he does not enjoy hurting people or causing them sorrow. హృదయపూర్వకంగా దేవుడు మనుషులకి బాధ కలుగచేయరు, కానీ మనుషులు బాధ చేస్తారు. For God does not afflict willingly, nor grieve the children of God. It is the people who actually afflict and grieve God. విచారము ఇవ్వరు దేవుడు. God will not give you sorrow. నువ్వు అవిధేయతతో ఉంటేనే నీకు విచారం వస్తుంది. నువ్వు అవిధేయతతో ఉంటేనే నువ్వు మనుషులకు భయపడి మనుషుల్ని ఫ్లాటరింగ్ చేస్తేనే ఈ పరిస్థితులు వస్తూ ఉంటాయి. It's because of your disobedience, because of you think you get sorrow. It's because of your flattering lips you are facing these problems. న్యాయం ఉందా? Do you have ఈ just? కాన్వర్సేషన్ లో న్యాయం ఉందా? Is there any conversation? Is there మీరు any న్యాయంగా justice in this మాట్లాడుతున్నారా? conversation? Is the conversation really just and right? న్యాయంగా ప్రవర్తిస్తున్నారా? Are you behaving ఆయన fairly? ఈ భూమి మీదకు వచ్చింది నీతి న్యాయాలను జరిగించడానికి గాని అనీతిని అన్యాయాన్ని చూడటానికి రాలేదు. He came to fulfill justice and righteousness, not to see the wrong things in you. ఎందుకంటే మనకు తెలియకుండానే మనము మరణకరము కాని పాపంలోనికి వెళ్తాము, మనకు తెలియకుండానే మరణకరము గల పాపంలోనికి వెళ్తాము. Without our knowledge we will be committing sins that does not lead to death, and without our knowledge we will be entering into sin that leads to death also. ఎహెజ్కేల్ 33 verse 11. హెజ్కేలు 33వ అధ్యాయము 11వ వచనం. కాగా వారితో ఇట్లనుము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషము లేదు. దుర్మార్గుడు తన దుర్మార్గత నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషము కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా,
మనసు త్రిప్పుకొనుడి, మీ దుర్మార్గత నుండి మరలి మనసు త్రిప్పుకొనుడి, మీరు ఎందుకు మరణము నొందుదురు? ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. ఎందుకు? ఇది దేవుడి ప్రేమ అంటే దీనినే దేవుడి ప్రేమ అంటారు. We just know that Ezekiel chapter 33 verse 11. This is exactly what is called as the love of God. He doesn't want any wicked person also to die. ఎందుకు మీరు మరణం పొందుతారు? Why are you encountering death? మీరు దేవుని తట్టు తిరగొచ్చు కదా, మీ మనసు తిప్పుకోవచ్చు కదా, పశ్చాత్తాపడవచ్చు కదా. ఎందుకు ఒక తప్పు దగ్గర ఒక తప్పుని, ఒక నిజాన్ని ఒక తప్పు ఎందుకు చేయాలి? But God wants the wicked person to turn from his wicked ways and he will live. He will turn from his evil ways and turn towards God. Why should you die? ఒక మనిషిని మర్డర్ చేయడం అంటే ఏంటి తెలుసండి? Do you know what it means of murdering a person? ఆ క్యారెక్టర్ని లేనిపోని మాటలతో మీరు మాట్లాడుతున్నారంటే ఆ క్యారెక్టర్ని మీరు చంపారు అని అర్థం. యు ఆర్ ఎ మర్డరర్ అని అర్థం. If you are mentioning a negative, something the person does not have a character, but if you're mentioning it, that means you are murdering that person's దేవుడికి character. సమాధానం చెప్పవలసిందే, ఆ సమాధానం నువ్వు తీసుకోవాల్సిందే. You have to be accountable and answer to God, and you will have to answer నువ్వు him. దేవుడు ఉన్నారా లేదా నువ్వు గ్రహించలేదనుకో, ఆయన ఆ సమాధానం పలికేసి ఉంటారా, అది నీకు వినిపించకపోవచ్చు. God would have responded and you would have also given punishment and you didn't even know that. కానీ దేవుడికి ఒక్కరు కూడా నశించడం ఇష్టం లేదు. దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషం లేదు అని చెప్తున్నారు. God is very clearly saying that he does not have any pleasure in the death of the wicked. తన ఆలోచనని, తన కంప్లైంట్ ని, లేనిపోయిన ఆలోచనని వదిలిపెట్టడమే కదా నాకు కావాలి అని అడుగుతున్నారు. God wants that wicked person to turn from his wicked ways and turn from his evil దేనికి ఎక్కువ understanding. ఇంపార్టెన్స్ ఇస్తున్నావు? What are you giving importance to? నీకు నీ ఆలోచనకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటున్నావా, నువ్వు దేవుడికి ఇంపార్టెన్స్ Are ఇచ్చుకుంటున్నావా? you giving importance to your own ways and thoughts, or are you giving importance to God? ఎందుకంటే బుద్ధి చెప్తున్నారు ఇక్కడ. Because God is teaching. బుద్ధి చెప్తున్నారు. ఎక్కడున్నారు మీరు అని బుద్ధి చెప్తున్నారు. God is telling this is not the right way of your understanding. పిలిచారు కదా, ఆదాము అని పిలిచారు కదా. Did he not call Adam and say, Adam, where are you? ఆదాము ఆదాము అని అన్నప్పుడు, ఎక్కడున్నావు అని అన్నప్పుడు మనం ఏమని పలకాలి? When God was asking Adam, Adam, where are you? What should your reply be? నా సొంత ఆలోచనలో ఉన్నానని పలుకుతావా? Will you say, Lord, I am with my own understanding? నా సొంత ఆలోచనలో నేను దాక్కున్నానని పలుకుతావా? Or will you say, Lord, I am hiding because of my own నా understanding? సొంత చిత్తంలో ఉన్నానని పలుకుతావా? Or will you say, Lord, I am being going with my own నా understanding? ఇష్టంగా జీవిస్తున్నానని పలుకుతావా? Or will you say, Lord, I am going with my own మరి way? ఆదాము ఆదాము అని పిలిచినప్పుడు నువ్వు ఏమని పలుకుతావు? When God is calling your name, what will you reply? నిన్ను ఎక్కడ పెట్టాను, నువ్వు ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నారు. నువ్వు ఎక్కడ ఉన్నావు మరి? God is asking you, where did I call you? Where did I keep you? And where are you now? బుద్ధి చెప్తున్నారు అక్కడ. God is actually teaching నేను us. వాక్యమే మాట్లాడుతున్నాను. And I am speaking to you only the word of God. ఎక్కడ ఉన్నావు అని అడుగుతున్నారు. Where are you? The Lord is asking. దేవుడికి కావాల్సింది ప్రతి దినము నీలో ఉన్న మార్పు ఆయనకు కావాలి. God wants you to change every day according to His will ఆ and word. మార్పు లేకుండా నువ్వు అక్కడే ఉండిపోయి దేవా దేవా అన్నప్పుడు ఆయన ఏమంటారు? నువ్వెవరో నేను అరగను అని అంటారు. But if you don't change your ways, if you don't mend your ways, and if you keep on calling Lord, Lord, God will say, I do not know who you దీనికి are. ఇంకొక మాట కూడా ఉంది. That is another way of looking at it. ఎవరైతే దేవుడికి ఇష్టంగా జీవిస్తారో దేవుడికి బాగా ఎరుకైన వాడే అని లేఖనం చెప్తుంది. To the person who is living according to God's instructions and ways, God says, I know this person. యెహోవా జ్ఞాపకార్థ కర్తలారా అని అన్నారు. మీరు ఎక్కడున్నారు అని అడుగుతున్నాను A నేను. book of remembrance will be written, a name will be written in the book of remembrance. సెకండ్ పాయింట్, బుద్ధిహీనత. The second point, it is foolishness. ఈ బుద్ధిహీనత అన్నది మర్మరింగ్ గ్రంబ్లింగ్ లోనికి నడిపిస్తుంది. And this foolishness will lead to complaining and murmuring. నోట్లో నుంచి ఒక్క మాట కరెక్ట్ గా ఉండదు. Not even a single right word will come from their mouth. ఒకటి, వాళ్ళ మీద వాళ్ళైనా గొప్పలు చెప్పుకోవాలి. రెండు, ఎదుటి వాళ్ళ మీద లేనిపోనివి చెప్పాలి. ఇవి రెండు జరుగుతాయి వాళ్ళ జీవితాల్లో. Number one, they will talk or brag about themselves, or they will keep on finding fault at others. ఇదే బుద్ధిహీనత. This is called as foolishness. Psalms 92 verse 6. కీర్తనలు 92వ అధ్యాయము 6వ వచనము. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. అంతే. A senseless man does not know, nor does a fool understand this. ఎవరు అర్థం చేసుకోగలుగుతారు? Who can understand? పసిప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. ఎవరు వీళ్ళు? బుద్ధిహీనులు. వాక్యంతో పని లేదు, మనుషులతోనే వాళ్ళకి కావాల్సింది. These are foolish people. They don't have nothing to do with the word of God. They are depending only on man. వాక్యంతో పని లేదు, మనుషులతోనే పని. They depend only on man. కానీ నువ్వు నడుస్తున్నావంటే వాక్యము అన్న బైబిల్
వాక్యము అనే సత్య గ్రంథము ఎప్పుడు నీ ముందు నిలబడి ఉంటుంది. But when you are practicing the word of God in life, the word of God will be in front of అది you. ఉన్నంతసేపు నువ్వు బాగుగానే ప్రవర్తిస్తావు. Till such time you will behave rightly. అందుకని అపోస్తలుడు పౌలు కూడా గలతీయులతో వాక్యం ముందు పెట్టుకుని అంటారు, ఓ గలతీయులారా ఎవరు మిమ్మల్ని చెడగొట్టారు అని అంటారు. That's the reason Apostle Paul was addressing to the Galatians, "O foolish Galatians, who has bewitched you?" మీరు బాగుగానే వెళ్తున్నారు కదా, బాగుగానే పరిగెడుతున్నారు కదా. When you were walking very well, you were walking in the spirit, why did you land up in the flesh? ఇది వాక్యం ఉంటే ముందు ఉంటే మాట్లాడే విధానము ఇలా ఫిల్టర్ అయి బయటకు వస్తుంది. If you have the word of God, then this will filter and come out of you. అదే వాక్యం లేదనుకోండి, But if you do not have the word of వాక్యాన్ని God, ఇలా పక్కకు తోస్తారు. then you will keep the word of God aside. వాక్యం ముందు పెట్టుకొని నువ్వు మాట్లాడాలి. Keep the word of God in front of you and then speak. అందుకనే ఏమన్నారు, వాక్యము పశుప్రాయులు గ్రహించలేరు, So the senseless people did not understand or do not comprehend. అవివేకులు వివేచింపలేరు. ఇవి రెండు కూడా బుద్ధిహీనతకు దారి తీస్తుంది. And the foolish people cannot understand things. So this leads to wrong attitude. అలాగే Proverbs 1:22 సామెతలు 1:22 ఎట్లనగా జ్ఞానము లేని వారులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానము లేని వారుగాను ఉండగోరుదురు, అపహాసకులారా మీరు ఎన్నాళ్ళు అపహాస్యము చేయుచు ఆనందింతురు, బుద్ధిహీనులారా మీరు ఎన్నాళ్ళు జ్ఞానమును అసహ్యించుకొందురు. How long will you fools hate knowledge? ఎంతకాలం How long? ఎంతకాలం అదే పాట పాడుతూ ఎంతకాలం ఉంటారు, మారరా అని అడుగుతున్నారు. The Lord is asking, how long will you keep on repeating the same ఏంటి song again లాభం? and again? విన్న Will you not వాక్యం change? వలన ఏంటి లాభం? What is the use when you are hearing the word of God? గ్రహింపు లేకుండా ఏంటి లాభం? What is the use when you don't have understanding? అంటే దీనికి అర్థం ఏంటంటే వాళ్ళ కోసం వాళ్ళు బతకరు, మనుషుల కోసం బతుకుతారు. That means they are not living for themselves, they are living for the sake of మనుషులు the విలువ interest of others. ఇవ్వట్లేదని బతుకుతారు. They are giving importance that others are not giving నువ్వు importance to అనుకున్నది them. మనుషులు చెయ్యట్లేదని నమ్ముతారు. Their focus is that people are not giving మనుషులు importance to విలువ them. ఇవ్వాలని నమ్ముతారు. They want people to give importance మనుషులు to them. రెస్పెక్ట్ ఇవ్వాలని నమ్ముతారు. They want people to respect them. మనుషులు సహాయం చేయాలని ఎదురు చూస్తారు. And they want people to help them. కానీ ఇక్కడ దేవుడు ఏమని చెప్తున్నారు, But what is God is telling? నీకు జ్ఞానం ఉంది కదా, జ్ఞానంతోనే ఉన్నాడు. But God is telling you have wisdom, isn't it? That walk with wisdom. ఎందుకు ఎదుటి వారి మీద ఆధారపడుతున్నావు? Why are you depending on man and his strength? అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాసం చేదురు, ఎన్నాళ్ళు ఇదే మర్మరింగ్ గ్రమ్లింగ్, ఎన్నాళ్ళు మీకు బోర్ కొట్టదా అని అడుగుతున్నారు. And the Lord is telling, how long you mockers will keep on mocking? Are you not getting bored of mocking again and again? ఎన్నిసార్లు మీరు అపహాసం చేస్తారు? How long will you keep on mocking and ఎన్నిసార్లు scorning? జ్ఞానాన్ని అసహించుకుంటారు? How long will you keep on hating knowledge? ఇదే మన్నానా అని ఎన్నిసార్లు పలుకుతారు? How long will you keep on tell this నెక్స్ట్ horrible ఏమి manna? ఏమి ఏంటి నెక్స్ట్ ఏంటి మీకు? What is the next thing that you have? ఇలాగే ఉంటారా? Will you continue to live in the same అయితే way? ఇలాగే ఉంటానని అనుకోండి, 100 సంవత్సరాలు వచ్చినా అలాగే ఉంటారు, ఏ చలనము ఉండదు మీకు. Then there will not be any change in you, or even if 100 years comes, you'll be the same. చూడండి Proverbs 7:7 సామెతలు 7:7 జ్ఞానము లేని వారి మధ్యను యవ్వనుల మధ్యను బుద్ధి లేని పడుచువారు వాడొకడు నాకు కనబడెను. I saw some naive young men, and one in particular who lacked common sense. ఎవరు తెలుసా? వీళ్ళకి వాక్యం తెలియదు, తెలిసినా గుర్తుపెట్టుకోరు, These are the people who do not know the word of God. Even if they know, they will not be in a position to understand. గ్రహించరు, They don't understand. నోటికి ఎంత వస్తే అంత They మాట్లాడతారు. will not remember, but they will speak ఈ whatever their lips పరిస్థితిలో has ఉన్న to say. మనిషి ఎటువంటి లైఫ్ లీడ్ చేస్తారు? This type of person, what type of lifestyle would it have? నెక్స్ట్ వర్స్ Read the next verse. 8 సందువేళ ప్రొద్దు గుంకిన తరువాత చిమ్మ చీకటి గల రాత్రి వేళ వాడు జారస్త్రీ సందు దగ్గరనున్న వీధులలో తిరుగుచుండెను, దాని ఇంటి మార్గమున నడుచుచుండెను. అంతటా వేషము వేసుకొనిన కపటము గల స్త్రీ ఒకతే వానిని ఎదుర్కొని వచ్చెను. ఇది మీరు అజ్ఞానంగా వెళ్ళారనుకోండి, ఆ అజ్ఞానము అన్న వేశ్య నీ ముందుకొచ్చి నుంచుని నిన్ను పొగుడుతూ, నిన్ను మెచ్చుకుంటూ, నువ్వు చేసేది కరెక్టే అని చెప్పుకుంటూ, అది వాంఛ కలిగి నిన్ను లాక్కుంటూ ఉంటుంది. In verse 10, the woman approached him seductively dressed and sly of heart. That means the woman will come so subtly in the form of lack of understanding, foolishness, and deceive you in such a way, and you will not even know that you are being getting deceived. అంటే నీ ఆలోచనలో పాపం, నీ హృదయంలో పాపం, నీ ప్రవర్తనలో పాపం, నువ్వు నడిచిన పాపం, నువ్వు ప్రతిదీ కూడా నీ ఎక్స్పెక్టేషన్ల పాపం, నువ్వు చేసే ప్రతి దాంట్లో కూడా పాపం, ఒక మంచి కనిపించదు. There will not be anything good displayed by you. Everything, your thoughts, your words, your actions, your behavior, your deeds, everything there will be sin and negative things. 21 verse Verse 21. 21 అది తన అధికమైన లాలన మాటల చేత వానిని లోపరుచుకొనెను,
తాను పలికిన ఇచ్చపుకు మాటల చేత వానిని ఈడ్చుకుపోవును. నువ్వు ఏ బలహీనతలో ఉన్నావో, నువ్వు ఏది నమ్ముతున్నావో, నువ్వు నమ్మినది నిన్ను ఈడ్చుకుపోతుంది. Whatever weaknesses you have, you will be seduced and you will be led into the wrong angles. పాపం అందరూ ఇక్కడ వేశ్య అంటే ప్రాస్టిట్యూట్ అనుకుంటారు. Many people think it is a seductress means is an immoral or a prostitute కానీ woman. దేవుడు వ్యభిచార స్త్రీకు కలిగిన ధైర్యం నీకున్నదని వాక్యం చెప్తుంది. But the Lord was talking about you have the harlots. ఎందుకంటే ఆ ధైర్యం ఎందుకంటే అది ఎక్కడైనా వెళ్ళిపోగలుగుతుంది. Because the boldness of a harlot, she will go anywhere she want to go. ఆమె పాపాన్ని ఇలా కప్పేసుకుని అన్ని చోట్ల తిరిగేస్తది. She will cover her sins and she will go about. దాని ధైర్యం అది. That is her boldness. ఆ ధైర్యం పాపానికి ఉంది. But that boldness will there only with the sin. ఆ పాపానికి ఉంది, ఆ అబద్ధానికి ఉంది, వేషధారణకు ఉంది. That boldness will be there with the sin, with hypocrisy and with falsehood. నీలో జ్ఞానం లేదనుకో, నీలో దేవుడి వాక్యం లేదనుకో, ఇదిగో ఈ విధంగా వేసే వచ్చి లాగినట్టు లాక్కెళ్తుంది. But if you don't have wisdom, if you don't have the word of God in you, this is how the seductress will come, deceive you and put you into the wrong direction. అందుకనే దేవుడు చెప్తున్నారు, ఆ జెనెసిస్ 4:7 చూడండి. That's the reason God is speaking from Genesis chapter 4 verse 7. ఆదికాండము 4వ అధ్యాయము 7వ వచనము. నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకొనవా, సత్క్రియ చేయని ఎడల వాకిటి పాపము పొంచియుండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదువనెను. అదే జరుగుద్ది. Genesis chapter 4 verse 7. If you do well, will you not be accepted? And if you do not do well, sin lies at the door and its desire is for you, but you should rule over it. దేవుడికి నువ్వు జ్ఞానంగా ఉండటం ఇష్టం. God wants you to be wise. నువ్వు వివేకంగా ఉండటం ఇష్టం. God wants you to behave wisely. విధేయత చూపించడం ఇష్టం. God wants you to obey. నీ జీవితంలో గాని, నీ పిల్లల జీవితంలో గాని, నీ భర్త జీవితంలో గాని, నీ భార్య జీవితంలో గాని, నేను ఒక కుటుంబం గురించే మాట్లాడుతున్నాను. I am talking about a family that is of a husband, wife and children. దేవుడు నీ దగ్గర నుంచి ఆశించేది నువ్వు ఇస్తున్నావా లేదా? Are you giving what God wants you to give? దేవుడు దృష్టికి అంగీకారంగా నువ్వు ఇస్తున్నావా, నీ దృష్టికి అంగీకారంగా నువ్వు ఇస్తున్నావా? Are you giving with your own will or are you giving according to God's will? దొంగతనము, నాశనము, హత్య చేయడానికి వస్తారు కానీ ఆయన జీవం ఇవ్వడానికి వచ్చారు. జీవం ఇచ్చే దేవుడి గురించి ఆలోచించకుండా జీవం లేని వాటి గురించి ఆలోచిస్తే జీవం లేకుండా ఉండాలనే మీరు కోరుకుంటారు. John 10:10 very clearly says the thief does not come except to steal, to kill and to destroy, but Jesus said, but I have come to give them life and that to life in abundance. So whom are you giving importance to, God or the devil? దేవుడు మిమ్మల్ని బ్రతికించుకోవాలని కోరుకుంటున్నాడు. God wants you to keep you నువ్వు alive. రక్షించాలని God కోరుకుంటున్నాడు. wants you to save you. దేవుడు జీవించి ఉన్నారు. Remember, God is alive. సామెతలు 7వ అధ్యాయము 23 నుంచి 27 వచనముల వరకు. Proverbs chapter 7 verses 23 to 27. తనకు ప్రాణహానకరమైనదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లును, వాని గుండెను అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. నా కుమారులారా చెవియొగ్గుడి, నా నోటి మాటలు ఆలకింపుడి. జారస్త్రీ మార్గముల తట్టు నీ మనసు తొలగనీయకుము, దారి తప్పి అది నడుచు త్రోవలోనికి పోకుము. అది గాయపరిచి పడద్రోసిన వారు అనేకులు, అది చంపిన వారు లెక్కలేనంత మంది. దాని ఇల్లు పాతాళమునకు పోవు మార్గము, ఆ మార్గము మరణశాలలకు దిగిపోవును. దేవుడు మొరపెట్టుకుంటున్నట్టు మనుషులు మొరపెట్టరండి. The way God is interceding, man does not intercede. దేవుడు పశ్చాత్తాపం పొందినట్టు మనుషులు పశ్చాత్తాపం పొందరండి. Even God also really cries out, but man does not. ఆయన మిమ్మల్ని అర్థం చేసుకుంటారు కానీ మీరు ఎప్పుడైనా దేవుని అర్థం చేసుకున్నారా? God has always been understanding us, but have you understood the heart of God anytime? సెల్ఫిష్ నేచర్. It is your selfish ప్రతి nature. వాళ్ళు నిన్ను అర్థం చేసుకోవాలి కానీ నువ్వు ఎదుటి వాళ్ళని అర్థం చేసుకొని సెల్ఫిష్ నేచర్ ఉండటం వలన దేవుణ్ణి దూరం పెడుతున్నారు. It is your selfish nature because you want everybody to understand you. You don't want to understand others and you don't want to understand God. That is your ఈ nature. సెల్ఫిష్ నేచర్ ఎక్కడికి తీసుకెళ్తుంది? Where will this selfish nature lead to? పాతాళంలోనికి మార్గం చూపిస్తుంది. It will show the way to hell. దేవుడు బుద్ధి చెప్తున్నారు. God is forewarning us. చెవియొగ్గు, నా మాట విను. He's saying, give ear to hearing. చెవియొగ్గు, నా మాట విను. Listen to my words or instructions. God is telling. అందుకనే ఓపిక చూపిన వారిని మాదిరిగా తీసుకోండి అని అంటున్నారు. Therefore God is telling you should be an example of patience. జేమ్స్ 5:10. James chapter 5 verse 10. నా సహోదరులారా, ప్రభువు నామమున బోధించిన ప్రవక్తలను శ్రమ అనుభవించునకును ఓపికను మాదిరిగా పెట్టుకొనడి.
ఉందా? James ఓపిక మాదిరి ఉందా? James chapter 5 verse 10, for examples of patience and suffering, God is asking you this question, do you have patience and suffering? 11th verse చూడండి. Verse 11. 11వ వచనము, సహించిన వారిని ధన్యులు అనుకొనుచున్నాము గదా, మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి, ఆయన ఎంతో జాలియు కనికరమును గలవాడని మీరు తెలుసుకొని ఉన్నారు. సహించిన వారి గురించి అబ్బా యోబు ఎంత గొప్పవాడు అని చెప్తున్నారు కదా, విన్నారు కదా, వింటారు కదా. Have you not heard about the perseverance and the long sufferings of Job? యోబు సహనం గురించి విన్నారు కదా, తెలుసు కదా మీకు. You heard about Job and his perseverance. ఆయన ఎంతో జాలి కనికరము గలవాడని మీరు తెలుసుకున్నారు కదా. Have you not known the compassionate of God and his mercifulness? మీకు ఒక మాట చెప్తా, 12th verse చూడండి. Read verse 12. 12వ వచనం, నా సహోదరులారా, ముఖ్యమైన సంగతి ఏదనగా, ఆకాశము తోడు గాని భూమి తోడని గాని మరి దేని తోడని గాని ఒట్టు పెట్టుకొనక, మీరు తీర్పు పాలు కాకుండానట్లు అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలెను. తీర్పు పాలు కాకుండానట్లు దేవుడికే తెలుసు అని అనకండి. Don't say God knows everything. దేవుడికే తెలుసు అని అన్నారనుకో, దేవుడికి మీరు 4 గోడల మధ్యలో ఏం చేస్తున్నారో తెలుసు, నువ్వు హృదయంలో ఏం పలికావో తెలుసు, ఎక్కడ వేషధారణగా ఉన్నావో తెలుసు, ఎక్కడ దేవుడికి అవిధేయతతో ఉన్నావో తెలుసు, అవన్నీ జ్ఞాపకం తెచ్చుకుంటారు. When you say God knows everything, God is going to come and ask you. He knows what you did within the 4 walls, what thoughts, what speech, what hypocrisy, everything he will keep in front of you when you say God knows everything. అవన్నీ నీ ముందు పెట్టి నేను గద్దిస్తాను అని అన్నారు. And God says, I will display everything in front of you and rebuke you. దేవుడికే తెలుసు అని తెలిసినప్పుడు ఫస్ట్ మీ మనస్సాక్షిని జ్ఞాపకం పెట్టుకోండి. When you say God knows everything, keep your conscience in front of you. నీ And say, హృదయంలో ఏ దోషారోపణ లేదన్న కన్ఫర్మేషన్ ఉంటే అప్పుడు తలెత్తుకుని తిరగండి మీరు. you will be well accepted if there is no sin lying in the door of your heart and if you're not meditating upon it. అలాగే జేమ్స్ 1:2-4. Likewise, James chapter 1 verses 2-4. యాకోబు 1వ అధ్యాయము 2-4 వచనములు, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏ విధంగానైనా ఎలాగైనా ఏ ఆలోచనతోనైనా నీ దగ్గరికి రావచ్చు. Any way you can get your test. అది నీ విశ్వాసానికి పరీక్ష. నన్ను అంటారా, నాకే ఇలా చెప్తారా అని తీసుకున్నావో నీ విశ్వాసం ఎక్కడికి వెళ్ళిందో నువ్వు ఎతుక్కో, నాకు తెలీదు. But remember, that is a test for your faith and your patience, not for the other person. దేవుడు పరీక్షిస్తారన్నది గుర్తుపెట్టుకోవాలి కదా. You should know that God will test you. ఎందుకంటే అబ్రహాంకి బిడ్డనిచ్చారు 100 సంవత్సరాలకి. God gave Abraham, blessed him with a child. పరీక్షించడానికి అదే బిడ్డని బలిమ్మని అడిగారు. And to test him, God asked the same son back. కానీ అతను ప్రశ్నలు వేసుకోలేదే, పాయింట్అవుట్ చేయలేదే, దేవుని వదిలిపెట్టలేదే. But he did not question God, he did not depart away from the God, he did not go in his own ఇది way. బాగా తెలుసు. This you know. మరి నీ గురించి ఏంటి? But what about you now? నీకేం తెలుసు? What do you know? నీ గురించి ఏం తెలుసు? What do you know? నీకు పరీక్ష ఎక్కడి నుంచైనా రావచ్చు. Test can come from any angle and from వీక్నెస్ anybody. మీద నీకు పరీక్ష ఉంటది. Your test will be primarily on the same మరి నువ్వు weaknesses that జవాబు you have. ఏమిస్తావు? నువ్వు What answer, what నువ్వు reply can జవాబు you give? ఇవ్వాల్సింది మనిషికి కాదు, దేవుడికి. You're not supposed to acknowledge, give ఎందుకంటే account to నీకు man but to విశ్వాసం ఉంది God. కదా. Because you say you have faith. నువ్వు దేవుని నమ్ముతున్నావు కదా సుమి. Because you are believing in God, don't you? మరి దేవుని నమ్ముతున్నప్పుడు నువ్వు దేవునికి ఎటువంటి విశ్వాసాన్ని చూపించగలుగుతావు? When you know God, don't you think how you are going to క్రియలు display లేని your faith? విశ్వాసం వ్యర్థమని లేఖనం చెప్పట్లేదా? Does not the word of God says faith without works or without నీ action? విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి నానా విధములైన శోధనలు పడినప్పుడు అది మహాభాగ్యమని ఎంచుకోమన్నారు కానీ నీ ఇష్టంగా ఉండమని చెప్పలేదు. You are asked to count it as all joy when you fall into various trials, knowing that the testing of your faith produces patience, but not to complain and murmur and talk about your problems. ఎందుకు మహానందంగా ఎంచుకోమన్నారు? Why was it accounted to be counted as ఎందుకు all joy? మహానందంగా ఎంచుకోమన్నారు? Why does God say count it as all అక్కడే joy? దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క ఫలము నువ్వు పొందుకుంటావు. రెండింతల ఆశీర్వాదం పొందుకునే సమయము నీ పరీక్షా సమయము. This is a test of your faith and your patience, and when the test comes to you, you have to count it as all joy. నువ్వు మార్చుకుంటున్నావు కదా. Are you not changing yourself? నువ్వు నేర్చుకుంటున్నావు కదా. Are you not learning? మరి
క్రియలలో నాకు కావాలి కదా. But I want to see it in action when you are కాబట్టి changing ఆ yourself. క్రియల్లో కావాలంటే ఏ విధంగానైనా ఎవరినైనా ఉపయోగించుకోవచ్చు. Therefore, since I have to see your faith put into action, I can use anybody or any person or any మరి పరీక్ష situation. వచ్చినప్పుడు ఏం ఆలోచిస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు, ఏం పలుకుతున్నావు, నీ హృదయంలో ఏం తిరుగుతుంది? But when the test is coming to you, what thoughts are coming, what are you meditating, what are you speaking, and how are you behaving? ఇక్కడ ఎందుకన్నారు మహానందం అని ఎంచుకోండి అని? Why was it word says that you have to count it as ఈ all joy? పరీక్షలో నువ్వు పాస్ అవ్వాలని మహానందంగా ఎంచుకోమన్నారు. The reason for your joy, that is you're going to pass the test. పరీక్ష అంటే ఏంటి? What is a test? పరీక్షలో ఆశీర్వాదం ఉంది, In the test there is blessing, పరీక్షలో విడుదల ఉంది, there is deliverance. పరీక్షలోనే నీకు సమస్తము కూడిన అగ్ని స్తంభము, మేఘ స్తంభము నీ పరీక్షలో దాచి ఉంచబడింది. The pillar of cloud and the pillar of fire will come to you so that to protect you and guide you. అది దాచి ఉంచిన గవిని, That is the treasure that you cannot see. ఆ గవిని నువ్వు సరైన సమయంలో తీసుకోనప్పుడు ఏమవుతుంది? But if you don't take that treasure at the right time, what's going to happen to you? ఆ గవిని వల్లనే దేవుని కుడిపార్శ్వమున కూర్చోవడం జరిగింది. And because of that ladder, because of the treasure, you will be able to sit at the right hand of God. కుమారుడు అవమానం తీసుకున్నారు, The Lord Jesus Christ, the Son, దూషణ bore రిసీవ్ the చేసుకున్నారు. insults. He also received the ఆయన మీద crucifixion. అబద్ధ సాక్ష్యం పలికిన రిసీవ్ చేసుకున్నారు. When he was falsely accused, he received it. ప్రతి విషయంలో మొహం మీద ఉమ్మేసిన గుద్దినా కూడా రిసీవ్ చేసుకున్నారు. Even when people spat on him, when they tortured him, he received it. అన్ని రిసీవ్ చేసుకున్నారే గాని జస్టిఫై చేయలేదు. He received everything, but he did not justify at all. పరీక్షలో జస్టిఫై ఉండదు, In your test, there shall not be any justification. పరీక్షలో జడ్జిమెంట్ ఉండదు, In the test, there will not be any judgment. పరీక్షలో నీ ఓన్ అండర్స్టాండింగ్ ఉండదు. There will not be own understanding మరి in the నువ్వు ఏ test. పరీక్షలో నిలబడుతున్నావు? మరి నీకు ఇచ్చిన ఇన్ని గవిని ఎంత పోగొట్టుకున్నావో ఒక్కసారి ఆలోచించు. Consider how much treasure have you lost when the test came upon you. కుడి పార్శ్వమున కూర్చోవడం అనంటే ఇక్కడ నుంచే నువ్వు మహారాజులాగా ఉంటావు. Sitting at the right hand of God in heaven means from here itself you will be like a king. పరలోకం యొక్క వీసాతోను ముద్రతోను ఇక్కడ నుండే నువ్వు సంతోషంగా ఉంటావు. You will have the heavenly visa. You will be not only happy in heaven, నువ్వు ఎక్కడ but here in this world. ఆశీర్వదింపబడతావు, అక్కడ You ఆశీర్వదింపబడతావు. will be blessed both here while you're living and go ఇక్కడ to నీకు heaven. ఇల్లు సమకూరుస్తారు, అక్కడ నీకు ఇల్లు God సమకూరుస్తారు. will give you a spiritual house and mansion ఇక్కడ there and నీకు here ఏ also. కొదువ లేకుండా చూస్తారు, అక్కడ నీకు ఏ కొదువ లేకుండా చూస్తారు. God will ensure that you will not lack anything here and not lack ఇక్కడ anything in heaven. ప్రొటెక్షన్ ఇస్తూ ఉంటారు, అక్కడ ఎప్పుడు నువ్వు ఆయన కాపుదల్లోనే ఉంటావు. There you will always be eternal glory and protection. Here also you will get protection and deliverance. పరలోకము వేరే కాదు, భూలోకము వేరే కాదు. దేవునికి సంబంధించిన మనుషులకి ఎప్పుడు పరలోకమే. There is no difference between heaven and earth, but the person who is in the Lord, in the Spirit, for him everything is heavenly things. పరలోక రాజ్యంలో దేవుని రాజ్యం ఉండాలి. But in the heavenly kingdom, there should be heavenly ఆ rule and పరలోక reign. రాజ్యంలో దేవుని చిత్తం ఉండాలి. And only heavenly rules should apply. దేవుని చిత్తము భూమి మీద ఉండాలి. And God's will should be accomplished in your life. అందుకనే చెప్తున్నారు మహానందం అని ఎంచుకోండి అంటానికి దానికి కారణం ఇది. That's the reason why God is telling count it as all joy. ఆయన జీవించి ఉన్నారు. Because he is alive. నేను పడుకున్నా పక్కన ఉంటారు, Even when I'm sleeping, he is there by the side of me. నేను ఆలోచించిన పక్కన ఉంటారు, Even when I'm thinking, he is there what I'm నేను thinking. హృదయంలో మాట్లాడుకుంటే ఆయన చెవిలో వింటారు. Whatever my heart speaks, he can clearly hear. అందుకనే నా హృదయము నా ఎముకలు కూడా దేవుని స్తుతించాలి. That's the reason even my bones and every part of my body should glorify God and magnify him. ఇప్పుడు చెప్పండి, ఎవరికి తెలుస్తుంది ఈ సత్య మార్గము? Tell me, how many people know this way of truth? ఆయన చనిపోయారు, మూడో దినం లెగిశారు అన్నారే గాని తర్వాత లెగనవలేదే, మరలా ఆయన్ని సిలువ వేస్తూనే ఉన్నారు. He rose again the third day, but you are not allowing him to rise again, because of your behavior you are keeping him in the cross again and again. 4th verse చూడండి. 4వ వచనము, మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయంలోనైనాను కొదువలేని వారై ఉండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. అంతే, మీరు సంపూర్ణులు అనునాంగులు ఏ విషయంలోనైనాను కొదువులేని వారై ఉండినట్లు ఓర్పు తన క్రియను కొనసాగించాలి. But let your patience have its perfect work, that you may be perfect and complete, lacking nothing. ఎదురయ్యే ప్రతి శ్రమను బలహీనతను విజయం పొందుకోవాలంటే ఓర్పు ఉంటేనే విజయం పొందుకుంటారు. ఓర్పు లేకపోతే క్విక్ డిసిషన్, క్విక్ రియాక్షన్ ఉంటుంది. You will react quickly, you will behave rashly, you will take impulsive reactions and behavior when you do not have patience. అందుకనే ప్రవక్తలను యోబు లాంటి వ్యక్తులను మాదిరిగా ఎంచుకోమని లేఖనం ఇచ్చారు, కానీ అది ఇచ్చి దాని పక్కన పెట్టి నీ ఇష్టంగా జీవిస్తున్నావు. That's the బాగుంది. reason
God has told to consider the examples of various prophets and the perseverance of Job. You should keep them as examples, not your own way of understanding. ఎందుకు యోబును చూపించారు? Why did God set an example వారు of Job? చూపించిన ఓర్పు సహనము మనకి ధైర్యాన్ని ఇస్తుంది. Their patience, their endurance will give us confidence. వాళ్ళు పొందుకున్న విశ్వాసం నువ్వు పొందుకుని అదే విధంగా దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎందుకంటే నువ్వు ఆ విశ్వాసం కోరుకున్నావు, అటువంటి విశ్వాసం కోరుకున్నావు నువ్వు. You wanted that type of faith and that type of faithfulness. Therefore, God will fill you also with the same way. పరీక్ష అంటే ఏంటి? What is a test? పరీక్ష అంటే మన విశ్వాసానికి పరీక్ష. Test is your test of faith. ఆ పరీక్ష విజయం పొందుకోవడానికి ఇచ్చారు కానీ నువ్వు ఓడిపోవడానికి ఇవ్వలేదు. The test of faith was given for you to overcome, not to be defeated. దేవుడు పరీక్ష పెడతారు కానీ శోధించరు. God will give the test, but He will not give you trials and శోధన tribulations. సాతానుకు సంబంధించినది. Tribulations and trials come from the enemy. అందుకనే అన్నారు, సీమోను సీమోను సాతాను నిన్ను గోధుమల వల్ల జల్లించాలని కోరుకున్నాడు అని అన్నారు. That's the reason the Lord Jesus was telling to Peter, Simon, Simon, Satan has desired for you, but I నేను have నీ prayed. కొరకు వేడుకున్నాను అని అంటారు. And God says, but I have prayed for you that your faith will not stumble, ఎందుకంటే నువ్వు విజయం పొందుకోవాలి అని. because you should overcome. కాబట్టి పరీక్ష అన్నది వచ్చినప్పుడు నువ్వు విజయం పొందడానికి పరీక్ష పెడుతున్నారు కానీ నువ్వు ఫెయిల్ అయిపోవడానికి కాదు సుమి. God is not giving you a trial and tribulation, but He's giving you a test so that you will become overcomer. లేదనుకోండి, శోధన సాతాను సంబంధమైనది కానీ దాని ఉద్దేశము విశ్వాస భ్రష్టులు గావించడమే దానికి కావాల్సింది. And the devil wants always to put you down. పరీక్ష దైవ సంబంధమైనది. Test will come from God, it is divine, but tribulations and trials will come from the enemy. అది విశ్వాసాన్ని మరింత బలపరిచి అభివృద్ధి చేస్తుంది. And that particular faith and levels will make you, give you a lot of strength. అందుకనే అన్నారు మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష అని. That's the reason it says your test of faith. దానికే ఆ మాట పలికారు. That's the reason God spoke those words. మీరు విజయం పొందుకోవాలని, విశ్వాసంలో నిలబడాలని, విశ్వాసంలో అభివృద్ధి చెందాలని దేవుడు పరీక్ష పెడుతున్నారు. కానీ God- మీరు ఫెయిల్ అయిపోయి దేవుడు చూసుకుంటారు, దేవుడు అయితే తీసేయండి అని అంటారు మీరు. God wants you to pass that test when it is coming to you so that you will become overcomers. But on the other hand, you keep failing the test and say God will take care, God is looking at me, means that is not right. Matthew 5:10-12. మత్తయి సువార్త 5వ అధ్యాయము 10 నుంచి 12 వచనములు. 10వ వచనము, నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఎల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. ఈలాగున వారు మీకు మందుండిన ప్రవక్తలను హింసించిరి. ధన్యులు ఎవరు తెలుసా? వీళ్ళు. You know who are the blessed people? The mentions from Matthew chapter 10, 5-12. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఎవరైనా హింసింపబడుతున్నారా? Blessed are those who are persecuted for righteousness' sake, for theirs is the kingdom of God. Is anybody being persecuted for righteousness' sake? లేకపోతే నువ్వు హింసిస్తున్నావా? Or are you persecuting yourself? నువ్వు బాధ పెడుతున్నావా మాటలతో? Or are you hurting others because of your words and actions? ఆలోచించు. Think about your words and దేవుడికి actions. సంబంధించిన మనుషులు నిన్ను కాపాడడానికి వచ్చినప్పుడు నువ్వు ఏమని మాట్లాడుతున్నావు, ఏమని పలుకుతున్నావు? When godly children are coming to rescue you and protect you, what is your meditation? What is your speech? నా నిమిత్తము జనులు మిమ్మును నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు అని అంటున్నారు. But God is telling, blessed are you when they revile and persecute you and say all kinds of evil against you falsely for my sake. You are a blessed person. అక్కడే చెప్పేశారు మిమ్మల్ని నిందిస్తారని. లేని నింద వస్తాది. God clearly told people will revile you, persecute నిన్న you, say all kinds of... లేఖనంలో చెప్పలేదా ఒక మంచిలో చెడు ఎత్తుక్కుంటారని? Did not I say yesterday, in every bad thing people will want to identify only the negative thing? దేవుడు ఏం నేర్పించారు? ఒక కీడులో కీడును మంచి చేత జయించమని చెప్పారే గాని ఒక మంచిని కీడు చేత జయించమని నేర్పించలేదే మనకి. Did not God teach you that you are to overcome every evil with good things? But He did not tell you to find evil in every good thing. నిందిస్తారు. Yes, they will indeed humiliate నువ్వు you. ధన్యుడు కాబట్టి నీకు ఆ గొప్ప భాగ్యం నువ్వు పొందుకుంటున్నావు. They will falsely accuse you, but you are a blessed person, therefore you will receive that reward. చెడ్డ మాటలు కూడా పలుకుతారు. నువ్వు ధన్యుడవు. నేను చెప్తున్నా నువ్వు ధన్యుడవు. They will say all sorts of evil things against you, but I am telling you are a blessed person. సంతోషించి ఆనందించుడి. Therefore rejoice and be exceedingly glad. పరలోక రాజ్యము మీ ఫలము అధికమవుతుంది. ఇక్కడ రెండింతలుగా నిన్ను ఆశీర్వదిస్తారు. For great will be a reward in heaven, for they did it to the prophets who are before you. చూసారా? ఇది This ధన్యత. is the actual blessings that God is telling. అంతేగాని నన్ను ఇలా అన్నారు, నన్ను ఎందుకు అన్నారు, నన్ను అట్లా అంటారా,
But instead of అది that, వినటానికి అసహ్యంగా ఉంది. but instead when you say, how can they talk about me like this? How can they speak about me like this? How can they say like this? Even to hear about those things, it's not correct. ఆది కాండము 22వ అధ్యాయము 1వ వచనము. Genesis 22 verse 1. ఆ సంగతులు ఆ సంగతులు ఆ సంగతులు మొదటి దేవుని పిలిచారు, రెండోది పరీక్షిస్తున్నారు. సంగతులు జరిగిన తర్వాత ఆ సంగతులు జరిగిన తర్వాత బయటికి పిలిచిన తర్వాత నీ జనం మధ్యలో నుండి నువ్వు బయటికి రా అని బయటికి పిలిచిన తర్వాత ఒక్క ప్రశ్న కూడా వేయకుండా బయటకు వచ్చారు కదా. ఆ సంగతులు జరిగిన తర్వాత Genesis 22 verse 1. Sometime later, it was not then. Sometime later, it's after some time. Sometime later, God tested Abraham's faith. Abraham called. Yes, he replied, here I am. He without asking any question, without asking any doubts, without have anything, he simply obeyed. అందుకనే అబ్రాము చూపించిన నీతిని ప్రతి వాళ్ళు చెయ్యాలి అని ఆ సంగతులు జరిగిన తర్వాత పరీక్షించెను, పరిశోధించెను. Definitely after some time, God tested Abraham's faith, so will your test also come. పరిశోధించెను, శోధించెను కాదు, పరిశోధించెను. It was test. It was test. It was just not ordinary. పరిశోధించెను. ఆ పరిశోధన ఏంటి తెలుసా? న్యాయవంతమైన పరిశోధన. It was a test of faith. ఇంత బాగా నన్ను ఇష్టపడుతున్నాడు కదా, ఇంత బాగా ప్రేమిస్తున్నాడు కదా, ఇంత బాగా విధేయత చూపించాడు కదా, ఒక్కసారి అతను బయటికి రమ్మంటే చక్కగా వచ్చేసాడు కదా, ఈ ఒక్కటే అడుగు చూద్దామా, వాళ్ళ బిడ్డనే అతనికి ఇచ్చేస్తానులే, మామూలుగా అడిగి చూద్దాము అని అడుగుతారు. దానినే పరిశోధించడం. God was seeing the love of Abraham towards God, how much he loved God, how much of faith he had. When I called Abraham, he came out quickly. God knew to think, let me test Abraham and see what would his reply be. That was what God wanted to see, what Abraham's reply would be. పరీక్ష నీ దగ్గరకు వచ్చిన వెంటనే పరీక్షను చూడకుండా చిత్తము ప్రభువా అనాలి. When the test comes into your way, don't focus on the test or the problems. You should say, yes, my Lord. లేదనుకో నువ్వు టెస్ట్కి నీ పరీక్షకి చిత్తము పరీక్ష అని అంటావు. Otherwise, you will say something else, but you will say yes to your problems instead of saying, yes, my Lord. అప్పుడు అది నిన్ను పరిపాలిస్తుంది. Then it will have dominion over you. దేవుడు పరీక్ష నిన్ను గెలిపించడానికి ఆయన పరీక్షిస్తారు. God's test will come so that you will give victory to God. ఆ పరీక్షలో నీకు విజయం ఇవ్వాలని ఆయన ముందుగానే ఉద్దేశించుకుంటారు. అదే పరిశోధన. God wants you to pass and he will give you the test so that you will move to the next level. అబ్రహాంని ఎలా పరిశోధించారు? That is called as the testing. How did God test Abraham? బిడ్డను అడుగుదాము. Let me see and ask him for the child that I have నేను given him. బిడ్డను ఏమి చంపనులే, Anyways, I am not going to kill his child. అతని బిడ్డను అతని చేతికే ఇచ్చేస్తాను I will give back his child back అని to him. దేవుడు డిసిషన్ తీసుకుని మీకు పరీక్షిస్తారు. God has decided to test you and that's the reason the test has come to ఆ you. పరీక్షలో ఫెయిల్ అయిపోయి నీ ఇష్టానుసారంగా వెళ్ళిపోయావు అనుకో, But- ఏమవుతుంది? But instead of passing the test, if you go with your own understanding and fail in the test, what will happen? బుద్ధిహీనతకు నడిపిస్తుంది. It will lead you to foolish way. ఆ పరీక్ష ఎంత సంతోషం ఉంటుందో మీకు ఎలా తెలుసు, ఎలా చెప్పాలి? పరీక్ష రాయరా? అయితే నీ పిల్లల్ని పరీక్ష రాయించగా చదివించు. There is so much of joy when you pass the test. If you don't understand this, don't allow your children also to take up any test in their lives. పరీక్ష వచ్చేసరికి డిప్రెషన్. When the test comes in your ways, you slip into depression. పరీక్ష వచ్చేసరికి దుఃఖం, బాధ. Depression, sorrow, grief, everything comes when you are facing the test. పరీక్ష వచ్చేసరికి నేను చచ్చిపోతాను, ఎందుకు నాకు ఈ బతుకు, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది? You are saying it is good for me to die instead of telling that the test has come. మరి వీళ్ళందరూ ఎవరు? But who are these people? ఓన్లీ చదవడానికే ఉపయోగపడుతుంది కానీ ప్రాక్టికల్కే యూజ్ అవర్ వీళ్ళు. These people are only for reading. They don't use practical things. దేవుడికి కావాల్సింది ప్రాక్టికల్. God wants a practical Christian. ఆయన అందుకునే నువ్వు ఆయన వాక్యాన్ని అనుసరిస్తున్నావో లేదో పరీక్షించొద్దు. Does not God want to test you whether you are really putting the word of God into practice or not? ఆశీర్వాదం కావాలి, But you want blessings from God, isn't నీకు it? ఏ బాధ రాకూడదు, There should not be anything. ఏ that is రోగం రాకూడదు, problem. You should not get any sicknesses. చిన్న దెబ్బ కూడా నీ తగలకూడదు. You don't want any problems. You don't want కానీ any నువ్వు hurt. You దేవుని don't want. కొట్టొచ్చు.
But you can stone God. నువ్వు తిట్టొచ్చు, But you can insult నువ్వు God. ఇష్టంగా ప్రవర్తించొచ్చు, You can lead your own నువ్వు life. పాపం చేయొచ్చు, You can lead a నువ్వు life of అనుకున్నది sin. నువ్వు చేసుకోవచ్చు, You can lead a life నీకు విలువ ఇవ్వాలని luxuriously. నువ్వు కోరుకోవచ్చు, You can desire all the నీకు pleasures of మర్యాద this ఇవ్వాలని world. కోరుకోవచ్చు. You want people to only respect you and honor you. మరి దేవుడు కూడా నీ నుండి అదే ఎదురు చూస్తున్నారు కదా. But will not God also expect you to do the same ఆయనకి way? ఘనతనివ్వాలని చూస్తున్నారు, God wants you to honor Him. ఆయనతో యథార్థంగా ఉండాలని చూస్తున్నారు, God wants you to have no ఆయన మీద hypocrisy. నమ్మకంతో ఉండాలని God చూస్తున్నారు. wants you to be faithful and loyal. ఆహా, మీకొక రూలు ఆయనకొక రూలా? Oh, do you have a different rule and do you want God also to behave differently? ఎవరు ఏదైనాను ఆయన చిత్తం వైపే తిరగాలి, ఇంకెవరు చిత్తం వైపు తిరిగే అవకాశము అధికారము దేవుడు ఎవరికి అనుగ్రహించబడలేదు. God wants you to turn towards His perfect will, not according to your whims and fancies of life. అందుకనే ఎక్కడున్నారో అని అడుగుతున్నారు. That's the reason God is asking you, where are పరీక్షలో you? ఓర్పుని నేర్చుకోవాలి. In your test, you should learn patience and perseverance. పరీక్షలో ఇంకొకటి ఉంది, There is one more thing in test. ఓర్చుకునే గుణాన్ని నేర్పిస్తుంది. It teaches you how to practice patience. ఆ గుణం అన్నది లేదనుకో బుద్ధిహీనతకు నడిపిస్తుంది. That will lead into a character of having a patient life, and that will lead you to good life. జోబ్ 2nd chapter 10th verse. యోబు 2వ అధ్యాయము 10వ వచనం. జోబ్ చాప్టర్ 2 వర్స్ 10. అందుకతడు, మూర్ఖురాలు మాటలాడినట్లు నీవు మాటలాడుచున్నావు, మనము దేవుని వలన మేలు అనుభవించుదుమా, కీడును మనము అనుభవింప తగదా అనెను. ఈ సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. But Job chapter 2 verse 10, but Job replied, you talk like a foolish woman. Should we accept only good things from the hand of God and never anything bad? So in all this, Job said nothing wrong. అన్ని సమస్యల్లో ఒంటి మీద కురుపులతో పుండ్లతో పస్ ఫామ్ అయిపోయి దుమ్ముతో ధూళితో కష్టంలో పిల్లల్ని పోగొట్టుకొని ఆస్తులు పోగొట్టుకున్న సమయంలో కూడా అతని నోటితో పాపం చేయలేదు. కానీ నువ్వు, Job had to face a lot of problems. He lost his cattle, he lost his property, he lost his children, his body was filled with lot of sores, his wife was coming and నువ్వు accusing దేవుడి him. చేత He మేలు did not అనుభవించావా? accuse God. What about you? Why are you complaining? Did you not experience great things from God? నువ్వు దేవుడి చేత మేలు అనుభవించలా? Did you not experience blessings from the మేలు Lord? అనుభవించలేదా? Did you not at all నీ గుండెల experience మీద blessings? చెయ్యేసుకొని అడుగుతున్నాను, మేలు అనుభవించలేదా? Put your hands on your heart and ask, did you not experience blessings from God? నువ్వు మేలు అనుభవించలేదా? Did you not experience good things from దేవుడి God? వల్ల నీకు ప్రేమ దొరకలేదా? Did you not get the love from God? దేవుడి వల్ల నీకు సమాధానం దొరకలేదా? Did you not get the peace from నిన్ను God? కాపాడుకుంటూ తీసుకురాలేదా? Did he not protect you నీకు and save బలాన్ని you? ఇవ్వలేదా? Did he not strengthen నీకు you? ఓదార్పుని Did he ఇవ్వలేదా? not comfort you? నీ ఎక్స్పెక్టేషన్ లో నువ్వు ఉన్నావా? Are you not living with your own ఇవన్నీ expectations? దేవుడు నీ జీవితంలో చేయలేదా? Did not God do great wonders in your life? అన్ని చేశాక కూడా కీడు మనలకు సంభవించినప్పుడు వెంటనే దేవుని మర్చిపోతామా? Or should we forget God when bad things are happening in our lives? దేవుని వల్ల మేలు అనుభవించాము కానీ కీడు మనం అనుభవించకూడదా? Should we not accept, or should we accept only good from God? Shall we not accept adversity from ఈ God? సంగతులలో ఏ విషయమందును యోబు నోటి మాటతోనైనను పాపం చేయలేదు. But in all this, Job did not sin with his lips. వీళ్ళని గుర్తు తెచ్చుకోమంటే ఎవరినో గుర్తు తెచ్చుకుంటారు. Instead of remembering these people, they remember somebody else. కష్టకాలమున మొరపెట్టిరి, కష్టకాలం వస్తా చూసారా అప్పుడు దేవుడికి మొరపెడతారు. Only when difficult times comes and strikes in their lives, that's when they want to remember and turn towards God. Psalms 107 verse 6. Psalms 107 verse 6. కీర్తనలు 107వ అధ్యాయము 6వ వచనము. వారు కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఇది దేవుని యొక్క ప్రేమ అంటే. నువ్వు ఎన్నిసార్లు అయినా నువ్వు మొరపెట్టు, ఎన్నిసార్లు అయినా తిరుగు, కానీ దేవుడు తప్పకుండా నిన్ను చేర్చుకుంటారు, వదిలిపెట్టరు. Psalms 107 verse 6 is the characteristics of God. Then they cried out to the Lord in their trouble, and he delivered them out of their distresses. This is the exact characteristics of God. He keeps on saving no matter how many times you keep on నిజంగా sinning. నీకు ఆ పశ్చాత్తాపం ఉంటే ఇందాక చదివినట్టు Psalms 38 verse 1 to 8 ఒక్కసారి చూడండి. Read Psalms chapter 38 verses 1 to 8 once again, if you have the true repentance that God desires from you. కీర్తనలు 38వ అధ్యాయము మొదటి 8 వచనములు. యెహోవా కోపద్రేకము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రచేత నన్ను శిక్షింపకము. నీ బాణములు నాలో గట్టిగా నాటియున్నవి, నీ చెయ్యి నా మీద భారముగానున్నది. నీ కోపాగ్ని వల్ల ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయెను.
నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయి ఉన్నవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. నా మూర్ఖత వలన కలిగిన నా గాయములు దుర్వాసన గలవై స్రవించుచున్నవి. నేను శ్రమ చేత మిక్కిలి కృంగియున్నాను. దినమెల్లా దుఃఖాకాంతుడనై సంచరించుచున్నాను. నా నడుము తాపముతో నిండియున్నది. నా శరీరంలో ఆరోగ్యము లేదు. నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను. నా మనోవేదనను బట్టి కేకలు వేయుచున్నాను. ఇలాగా దేవుని తట్టు తిరిగి మొరపెట్టడం కావాలండి. This is a true repentance from Psalm chapter 38 verse 1 to 8. Genuinely he was repenting and saying, Lord, I have sinned. ఏది ఏమనుకున్నా దేవుడి వాక్యమే. No matter what you think, word of God దేవుడి is word of వాక్యము God. అగ్ని వంటిది కాదా, బండలు పగలకొట్టు సుత్తి వంటిది కాదా, అలాగే ఉంటది. Is not the word of God like a fire which will burn? Is not the word of God like hammer breaking all the rocks into pieces? Psalms 92 verse 5 to 7. కీర్తనలు 92వ అధ్యాయము 5 నుంచి 7 వచనములు. Psalms chapter 92 verses 5 to 7. యెహోవా, నీ కార్యములు ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు వివేచింపరు. నిత్య నాశనము నొందుటకే గదా భక్తిహీనులు గడ్డివలె చిగుర్చుదురు. చెడు పనులు చేయువారు అందరూ పుష్పించుదురు. We just now read Psalms chapter 92 verses 5 to 7. ఎందుకంటే దేవుడి తట్టు తిరగకుండా వాళ్ళు ఇష్టంగా ఉన్నవాళ్ళు గ్రహింపలేని వారు భక్తిహీనులు గడ్డి వల్ల చిగురుస్తూ ఉంటారంట. The people who do not understand, the wicked people, will spring up like grass. గడ్డి వల్ల చిగురుస్తారు, పువ్వుల వల్ల పుష్పిస్తారు. And when all the workers of iniquity flourish, that is how they glow. చెడు పనులు చెయ్యక్కర్లే, చెడు పనులు విన్నా కూడా పుష్పిస్తారు. You don't have to do an act of wickedness. Even if you hear wicked related things also, you are a చెడుని partaker. ఎంకరేజ్ చేసే వాళ్ళు కూడా పుష్పిస్తారు. ప్రపంచంలో చాలా మంది There are ఉన్నారు. many people who encourage evil things and wicked things. Even those people will flourish. అలాగే Psalms 107 verse 19. కీర్తనలు 107వ అధ్యాయము 19వ వచనం. Psalms 107 verse 19. కష్టకాలమందు వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. ఎలా ఉన్నా కూడా ఆయన విడిపిస్తారు. నువ్వు చెడు పనులు చేస్తూ నువ్వు పుష్పించినా, నువ్వు గడ్డిలాగా మొలిచినా కూడా నువ్వు దేవుడి తట్టు తిరిగావంటే ఆయన నిన్ను విడిపిస్తారు. అలాగే 28th verse. Likewise, verse 28. 28వ వచనము. Verse 28. శ్రమకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించెను. పశ్చాత్తాపం పొందుకుని మొరపెడితే తప్పక ఆయన విడుదల దయచేస్తారు. When there is true, genuine repentance, when you cry out to the Lord, God will definitely bail you out of your కానీ troubles. దేవుడు ఏమంటున్నారు, నేను విడనాడను అంటున్నారు. But you know what is telling? I will not leave you nor forsake you. చూడండి యెషయా 41వ అధ్యాయం 17-18 వచనాలు. Isaiah chapter 41 verses 17 and 18. దీన దరిద్రులు నీళ్లు వెతుకుచున్నారు, నీరు దొరకక వారు నాలుక దప్పిక చేత ఎండిపోవచ్చున్నది. యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను, ఇశ్రాయేలు దేవుడనైన నేను వారిని విడనాడను. 18వ వచనం. జనులు చూచి యెహోవా హస్తము ఈ కార్యము చేసిననియు, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడు దీన్ని కలగజేసిననియు తెలుసుకొని మనస్కరించి స్పష్టంగా గ్రహించునట్లు దేవుడు విడిచిపెట్టరు, కానీ స్పష్టంగా మీరు గ్రహించాలి. You should know very clearly that God will not forsake anybody, but you should be very clear. ఆయన విడనాడు, ఆయన వదిలిపెట్టరు. God will not forsake. నువ్వు మంచి చేసినా వదిలిపెట్టరు, చెడు చేసినా వదిలిపెట్టరు. Even if you are bad or good, God does not నువ్వు మంచి forsake. చేసుకుంటూ వెళ్తే నీ చేపట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. నువ్వు చెడు చేసావనుకో నిన్ను తన్ని చేత్తో లాగుతూ ఉంటారు. When you do good, He will hold your hands and make you walk by His side. But when you don't, He will punish you, He will beat you and ensure that you will still be led in the right way. హోషేయ 5:15. హోషేయ 5వ అధ్యాయము 15వ వచనం. హోషేయ చాప్టర్ 5 verse 15. వారు మనసు త్రిప్పుకొని నన్ను వెతక వరకు నేను తిరిగి నా స్థలమునకు పోవుదును. తమకు దురవస్థ సంభవింపగా వారు నన్ను బహుశీఘ్రముగా వెతుకుదురు. ఆయనకు కూడా తెలిసిపోయింది. Hosea chapter 5 verse 15. దురవస్థ వచ్చే వరకు ఎందుకు పెట్టుకుంటున్నారు? The question is, why are you holding on to the last problem that is coming up in your life? వారు మనసు తిప్పుకొని నన్ను వెతుకు వరకు నేను తిరిగి నా స్థలముకు పోవుదును. I will return again to my place till they acknowledge their offense. ఆయన వెళ్ళిపోతారు. He will go away. మరలా ఎప్పుడు వస్తారు?
You do not know when he will come again. శ్రమ వచ్చినప్పుడు వెంటనే దేవుడి తర తిరుగుతారు, వెంటనే మీకు మనుషులు అవసరం అవుతారు. అప్పుడు When you face various trials, tribulations, challenges, immediately you want to look towards God, you want to look into people for help. ప్రతి మనిషి వారు పశ్చాత్తాపంతో దేవుడి వైపు తిరిగే వరకు, ఆయనకు మొరపెట్టే వరకు కూడా ఆయన విడిచిపెట్టరు. Until God will not forsake anybody till that person turn towards him. పౌలు ఏమన్నాడు చూద్దాం. Let's see what Paul has to say. 2 కొరింథీ 1:8. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 8వ వచనము. సహోదరులారా, ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గూర్చి మీకు తెలియక ఉండుట మాకు ఇష్టము లేదు. అదేదనగా మేము బ్రతుకుదమను నమ్మకము లేక ఉండునట్లుగా. ఇది ఈ పరిస్థితి ఉందా మీకు? 2 Corinthians 1:8, where Paul is telling that they didn't have no strength at all. They were despairing బ్రతుకుతామన్న of life. నమ్మకమే లేదు వాళ్ళకి. They never had any hope that they would live. మా శక్తికి మించిన అత్యధిక భారము వలన కృంగిపోతిమి అని అన్నాడు. That Paul is telling there was so much of disparity in them. 9th verse చూడండి. Verse 9. 9వ వచనం. మరియు మృతులలో లేపు దేవుని యందే గాని ఆ మాయందే గాని మేము నమ్మిక ఉంచుకుంటున్నట్లు మరణము అగుదుమను నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉండెను. Verse 9. 2 Corinthians 1:9. In fact, we expected to die, but as a result, we stopped relying on ourselves and learned to rely only on God who raises the dead. 10th verse. 10వ వచనం. ఆయన అట్టి గొప్ప మరణము నుండి మమ్మను తప్పించెను, ఇక ముందుకును తప్పించును. మరియు మా కొరకు ప్రార్థన చేయుట వలన మీరు కూడా సహాయము చేయుచుండగా ఆయన ఇక ముందుకును మమ్మను తప్పించునని ఆయన యందు నిరీక్షణ గలవారమై ఉన్నాము. Verse 10. And he did rescue us from the mortal danger, and he will rescue us again. We have placed our confidence in him, and we will continue to rescue us. And he will continue to rescue us. 12వ వచనం. Continue reading verse 11 and 12. 11, 12 వచనములు. అందువలన అనేకులు ప్రార్థన ద్వారా మాకు కలిగిన కృపా వరము కొరకు అనేకుల చేత మా విషయమై కృతజ్ఞాస్తుతులు చెల్లింపబడును. మా అతిశయం ఏదనగా లౌకిక జ్ఞానమును అనుసరింపక దేవుడు అనుగ్రహించు పరిశుద్ధతతోను నిష్కాపట్యముతోను దేవుని కృపనే అనుసరించి లోకములో నడుచుకొంటిమనియు విశేషముగా మీ ఎడలను నడుచుకొంటిమనియు మా మనస్సాక్షి సాక్ష్యమిచ్చుటయే. ఇది ఒక్కటే సాక్ష్యము. This is the only clear conscience that Paul had and confidence. ఇదే సాక్ష్యము. That they were living a life, God-given holiness they were living. చూడండి హీబ్రూస్ 4:15 and 16. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15, 16 వచనములు. హీబ్రూస్ చాప్టర్ 4 వర్సెస్ 15 and 16. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు గాని సమస్త విషయములోనూ మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఇలా ఉన్నావు అనుకో, నువ్వు చెప్పు దేవుడికి తెలుసు అని. When you are living like according to verse 15 of Hebrews chapter 4, then you say, I know God. 16వ వచనం. Verse 16. గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందినట్లు ధైర్యముతో కృపాసనము వద్దకు సింహాసనమున వద్దకు చేరుదుము. మనతో సహానుభవము లేనివాడు కాడు అంటే ఏంటి? What is the meaning which says the high priest of ours understands our weaknesses? మనం ఎలాగ బలహీనతలతో పడుతూనే ఉంటాం చూసారా, అలాగ ఆయన ఎప్పుడు పడలేదు. We keep falling on various weaknesses of us, but high priest hasn't fallen at all. అందరూ ఏమంటారంటే ఆయన దేవుడు కాబట్టి అంటారు. People will say because he is Jesus and he is the son of God. కానీ ఆయన మనిషిలాగే ఉన్నారు భూమి But మీద. remember, he came in the human form. కాబట్టి సమస్త విషయంలో మనవలే శోధింపబడినను, శోధన వచ్చినను శోధన అపవాది నుండి వస్తుందన్నది గుర్తుపెట్టుకోండి. So therefore remember that for he faced all these things, same testings we do, yet he did not sing. The testings, అటువంటి శోధన వచ్చినప్పుడు కూడా ఈయన జయించారు. even when the testings came, Lord Jesus Christ పాపం overcame. చేయలేదు. He did not sin at all. క్రియలలో పాపం చేయలా. He did not sin in his హృదయంలో thoughts. పాపం చేయలా. Did not sin in his ఆలోచనలో thoughts. పాపం చేయలా. Did not sin in his thoughts, in his hearts, in his actions, in his lips. ఐజియా 30 verse 18 and 19. యెషయా 30వ అధ్యాయము 18, 19 వచనములు. ఐజియా చాప్టర్ 30 వర్సెస్ 18 and 19. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు, మిమ్మును కరుణింపవలనని ఆయన నిలవబడి ఉన్నాడు. యెహోవా న్యాయము తీర్చు దేవుడు, ఆయన నిమిత్తము కనిపెట్టుకుని వారు అందరూ ధన్యులు. సియోనులో యెరూషలేములోనే ఒక జనము కాపురముండును. జనమా, నీవిక నేమాత్రమును కన్నీలు విడవవు. ఆయన నీ మొర విని నిశ్చయముగా నిన్ను కరుణించును. ఆయన నీ మాట వినగానే నీకు ఉత్తరమిచ్చును. నువ్వు పశ్చాత్తాపం పొందుకుంటే
ఈ భాగ్యం నువ్వు పొందుకుంటావు. If you truly, genuinely repent, you will get these blessings which is mentioned in Isaiah chapter 30, verses 18 and 19. Revelation 21 verse 6 and 7. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 6-7 వచనములు. రెవల్యూషన్స్ చాప్టర్ 21 వర్సెస్ 6 and 7. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమస్తమైనవి నేనే ఆల్ఫాయు ఒమేగాయు అనగా ఆదియు అంతమునై ఉన్నవాడను. దప్పికొన్న వారికి జీవ జలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహింతును. జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును. నేను అతనికి దేవుడినయ్యుండును, అతడు నాకు కుమారుడయ్యుండును. నువ్వు ప్రతి విషయంలో జయిస్తేనే ఇదిగో ఈ కృప నువ్వు పొందుకుంటావు. Only when you overcome in all situations, only then you will inherit the blessings. ఎత్తబడే సంఘంలో ఉంటావు. You will be there caught up in నువ్వు ఫెయిల్ rapture. అవుతూ ఉన్నావంటే ఇంక నేనేం చెప్పలేను. But if you keep on failing, I cannot say anything. Amos chapter 8 verses 11 to 13. ఆమోసు 8వ అధ్యాయము 11 నుంచి 13 వచనములు. రాబోవు దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును. అది అన్నపానము లేకపోవట చేత కలుగు క్షామము కాక యెహోవా మాటను వినకపోవట వలన కలుగు క్షామముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. కాబట్టి జనులు యెహోవా మాట వెతుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రము వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. People will be searching here and there, going from borders to borders, staggering from sea to sea, but they will not find the word of the Lord. మీకు ఇది దొరకదు. You will not get the word of God. This is the పాపానికి సంబంధించి నీ పాపానికి సంబంధించి కాంప్రమైజ్ అయిపోయింది మాత్రమే నీకు దొరుకుద్ది, ఇది దొరకదు. Because you compromise to lead a sinful life, you will get only punishment. పాపం నుండి అధిక పాపము చేసేటటువంటి వాక్యము నీకు దొరుకుద్ది గాని పాపం నుండి బయటకు తీసుకొచ్చే మా వాక్యము నీకు దొరకదు. You will get word which will lead you to sin, adding to sin, but you will not get the word which will deliver you from sin. ఆలోచించుకోండి, దొరకదు. You will not get the words of correction. ఉన్నప్పుడు విలువ తెలియదు. When it is there, you will not realize the importance. విలువ తెలిసినను తెలియకపోయినను ఒకటే. So when things are not favorable, even if you know, then it's of no use at all. ఆదికాండము 28:15. జెనసిస్ చాప్టర్ 28 వర్స్ 15. ఆదికాండము 28వ అధ్యాయము 15వ వచనము. ఇదిగో నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించదను. నేను నీతో చెప్పునది నెరవేర్చు వరకు నిన్ను విడువునని చెప్పగా, మీకు ఇది కావాలి అని అంటే ఆయన వచ్చి మిమ్మల్ని తీసుకెళ్లే వరకు కూడా ఆయనకి విధేయతతో నమ్మకముతో గ్రహించి ఆయనకి ఇష్టంగా జీవించడమే మార్గము. You don't have any other options but to turn towards the Lord and live accordingly. We just now read Genesis chapter 28 verse 15. నీకు తోడుగా ఉంటారు అప్పుడు. Then he will there with you and he will protect you. ప్రతి స్థలంలో ఆయన నిన్ను కాపాడతారు. Wherever you go, he will keep you. నీలో ఈ క్వాలిటీస్ ఏమీ లేకుండా దేవుడు నన్ను కాపాడతారు, దేవుడు నాకు విడుదలిస్తారు, దేవుడు నన్ను ఆశీర్వదిస్తారు అని అనుకుంటున్నావా? దయచేసి ఆ భ్రమ అన్న దాని నుండి బయటకు వచ్చేయండి, రియాలిటీలోకి రండి. But if you don't have any of those qualities, when you don't towards him, don't be deceived thinking that God is there with you, blessing you and taking care of you. డిసెప్షన్ లో ఉండకండి. Don't live in deception. రియాలిటీకి రండి. Come to the reality. డిసీవింగ్ లో ఉండకండి. Don't be in deceiving. రియాలిటీలోకి రండి. Come to the reality. మీ శరీరంతో చెప్పండి. Tell to your own bodies. చాలే పాపానికి కాంప్రమైజ్ అవ్వద్దు, రియాలిటీలోకి రా అని చెప్పండి. Tell your body and say enough of compromising with sin. Come to the reality. చెప్పుడు మాటలు వినొద్దు అని నీ చెవులతో చెప్పు. Tell to your ears, don't give yourself to gossip or slander. మాటలు ట్విస్ట్ చేయొద్దని నీ నోటితో చెప్పు. Tell to your mouth, don't twist and manipulate your words. పలకొద్దని నీ నాలుకతో చెప్పు. Tell your tongue that you don't give yourself to falsehood. నీ శిక్షకు లోపర్చినంత పని నీ నోటితో చేయొద్దని చెప్పు. Tell that you should not sin in such a way that దేవుడు ఆకాశంలో ఉన్నాడు, నువ్వు భూమి మీద ఉన్నావు కాబట్టి నీ మాటలు కొద్దిగా ఉండాలని నీ నోటితో చెప్పు. Tell your mouth that God is in heaven and you are not, therefore let your words be less and don't be rash with sinning with your mouth. ఎందుకంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి కాబట్టి నువ్వు వెళ్ళు బయటికి అని చెప్పు. And tell that God wants to be with you and tell that your sin has to go away. అప్పుడు మరలా దేవుని రాజ్యంలోనికి పరలోక రాజ్యంలోనికి నువ్వు రాగలుగుతావు. Then you can enter into his kingdom and you can come to the back to his land. నువ్వు ఇలా మారు మనసు పొందుకున్నావంటే నీకు చెప్పినది తప్పక నేను చేసే వరకు నేను విడువను అన్న వాక్యము నీ మీద పని జరిగిస్తుంది. Then when God has promised that I will not forsake you, I'll be with you, that అది నీ word will come. పిల్లల మీద కూడా పని జరిగిస్తుంది. It will not only be blessings upon you but upon your కంఫర్ట్ గా ఉన్నప్పుడు ఆమేన్ అంటాం కాదు. It is easy to say amen whenever you are comfortable. సిట్యుయేషన్ సరిగ్గా లేనప్పుడు ఆమేన్ అను.
When situations are not favorable, then say amen and bless the అప్పుడు Lord. ఆ పరీక్షకి నువ్వు నిలిచి ఆ శోధనలో నువ్వు జయం పొందుకుంటావు. Then you will be able to overcome the test and pass the test and be victorious. పరిశోధనలో నువ్వు జయం పొందుకుంటావు. Testing of your patience. When the testing comes, you will be passing. ప్రార్థన చేసుకుందాం. Let us pray.